హలో వ్యూవర్స్, వెల్కమ్ టు స్క్రబ్స్ టు సూట్ కేసెస్. ఇవాల్టి వీడియోలో నేను మా శ్రీనగర్ లేట్ ఢిల్లీ ట్రిప్లో డే 5 విశేషాలు చెప్పబోతున్నాను. సో డే 4 నూబ్రా వ్యాలీలో నైట్ స్టే అయ్యాక డే 5 మార్నింగే లేచి అఫ్కోర్స్ అక్కడ చలికి స్నానం చేయడం అనేది ఇంపాసిబుల్ లేండి. సో నార్మల్గా ఫ్రెష్ అప్ అయిపోయి తుర్తుక్ విలేజ్ ఎక్స్కర్షన్కి వెళ్ళాము. ఆన్ ద వే షయాక్ రివర్ ఉంది. రివర్ వాటర్ ఎక్కువ లేకపోవడం వల్ల ఫొటోస్ దిగాము అక్కడ. కానీ సీనరీ మాత్రం చాలా బాగుంది. ఆ తర్వాత తుర్తుక్ స్టార్ట్ అయ్యాము. రోడ్స్ కూడా చాలా బాగున్నాయి దారిలో. అండ్ ఎప్పట్లాగే మంచి మంచి వ్యూస్ ఆ పర్వతాల మధ్యలో. ఫీల్ అయితే అసలు ఏ రోజు మిస్ అవ్వలేదు. అండ్ మధ్యలో వుడెన్ బ్రిడ్జెస్ మీద అన్ని బైక్స్ ఒకటి తర్వాత ఒకటి జాగ్రత్తగా వెళ్ళడం కూడా చాలా బాగుంది చూడ్డానికి. అండ్ విలేజ్ రీచ్ అయ్యాక కొంచెం రెయిన్‌ఫాల్ ఉండింది. స్టిల్ లంచ్ చేసి విలేజ్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి వెళ్ళాము ఆన్ ఫుట్. సో లాస్ట్ విలేజ్ అనమాట ఇది. ఇండో పాక్ బార్డర్ మధ్యలో. సో ఈ విలేజ్ దాటాక అంతా పాకిస్తానే. అండ్ ఈ విలేజ్‌లో యాప్రికాట్స్ బాగా పెంచుతారట. మేమక్కడ ఒక టిన్ కూడా కొనుక్కున్నాము. అండ్ విలేజ్ ఎక్స్‌ప్లోర్ చేస్తూ వ్యూ పాయింట్స్‌కి వెళ్ళాము. అక్కడ ఒక భవనంలో అనమాట ఒక టెలిస్కోప్‌లో ఇండియన్ క్యాంప్స్, పాక్ క్యాంప్స్ చూపిచ్చారు. ఇక రిటర్న్ వే కూడా చాలా బావుంది. రోడ్స్ అయితే నీట్‌గానే ఉన్నాయి. అండ్ మళ్ళీ షయాక్ రివర్ మీదుగా నూబ్రా వ్యాలీ వెనక్కి వచ్చేసి అటు నుంచి హందర్ శాండ్ డ్యూన్స్‌కి వెళ్ళాము. అక్కడైతే క్యామెల్ రైడ్స్‌కి చాలా టైమే పట్టింది. అంటే చాలామంది టూరిస్ట్స్ వచ్చారు. సో కొంచెం వెయిటింగే పట్టింది. కానీ చూసారుగా క్యామెల్స్ ఎంత ముద్దుగా ఉన్నాయో. అసలు ఈ మదర్ అండ్ బేబీ డ్యూ అయితే చాలా బాగుందండి. క్యూట్‌గా ఉన్నాయని చెప్పి వీటితో పాటు ఒక ఫోటో కూడా దిగాము. అండ్ నెక్స్ట్ బ్యాక్ టు టెంట్స్ వచ్చేసాము నూబ్రా వ్యాలీకి. సో టోటల్ 170 కిలోమీటర్స్ ప్రయాణించాము. అండ్ నెక్స్ట్ డే ట్రిప్‌కి మమ్మల్ని ప్రిపేర్ చేశారనమాట. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద మోస్ట్ స్ట్రెస్‌ఫుల్, డస్ట్‌ఫుల్ బట్ మోస్ట్ బ్యూటిఫుల్ జర్నీ అని చెప్పారు. సో నెక్స్ట్ జర్నీ గురించి స్టే ట్యూన్డ్.